సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేస్తున్నాం. ప్రార్థన. పాటల ద్వారా మేము మైండ్ పొందండి, వాటి ద్వారా మేము మైండ్ పొందండి. సహోదరులు దాని నెంబర్ మా ప్రభుత్వం మా ప్రాంతాలైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అడిగి గురించి ప్రార్థన చేసుకుంటున్నాము. నిజమైన విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే బెరయా క్రైస్తవులను పోలి ఉండాలి. ఆ దినాలలో పౌలు శీల చెప్పిన వాక్యములు అలాగు ఉన్నవో లేవో అని వారు లేఖనములను పరిశోధించిరి. మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. రోగం ఏంటంటే రాసుకుని పోగొట్టబోవటమే పెద్ద రోగం. నోట్స్లు ఉన్నాయా? పెన్నులు ఉన్నాయా? నల్లని బర్రె, మన రాయలసీమ భాషలో నల్లని బరిగొడ్డు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇస్తుంది. కారణమేమి? అది నెమరు వేస్తుంది. నెమరు వేయాలి విశ్వాసి. చాలామంది తత్వం ఎలాగుందంటే తలాంతుకు తలాంతు సంపాదించిన వాని వలె లేరు. తలాంతును దాచిపెట్టిన వాని పోలి జీవిస్తావంట. నువ్వా నైనా తలకాయ దించి తలకాయ దించినావంటావు, తల ఎత్తితే తల ఎత్తినావంటావు. అసలు రాసుకోవు, అందుకని రాసుకునేది మానేసిన అంటున్నారు. అలాగైతే ఆధ్యాత్మికంగా ఎదగరు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు?
లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. గత శనివారము ఆదివారము సహోదరులు మీ వైపు చూసి కొనసాగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మందసము ఒబేదేదేము ఇంటిలో ఉండగా అతనిని అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించారు. శనివారం ఆదివారం జరిగిన ప్రతి కూడికలు పాలు పొంది ప్రోత్సహించి ప్రయాసపడిన ప్రతి వారిని దీవించమన్నాడు. మా ప్రియులు ఎన్ఎం జోసఫ్ గారి కుమార్తె నిసి చిన్న వయసులోనే మీ వద్దకు చేర్చబడి భర్త సునీలను కుమారునికి తల్లిదండ్రులు అత్తామామలు తోబుట్టువులకు ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవా, ఆ కుటుంబానికి మీరు ఆదరణకర్తగా ఉండి వారిని ధైర్యపరచమని మా రాకపోకల ప్రయాణములలోనూ పరిశుద్ధుల ప్రార్థన వలన క్షేమంగా నడిపించారు. ముగిస్తారు యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మెట్టించారు. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి ముగిస్తూ కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండే మీ దాసుడు నిలబడ్డాడు. బలహీనుడు, మరుగుపరచండి నాతోనూ మాతోనూ. యంత్ర శబ్దం ధరేంద్రతి వింటున్నారు, ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సాయంత్రము నిరీక్షణ టీవీ యాజమాన్యం వారు ఫోన్ చేశారు. మీ వీడియోస్ బాగున్నాయండి, చక్కగా వాక్యం చెప్తున్నారు, మరి మా యొక్క టీవీలో చెప్తారా అని. సార్, అంత స్తోమత లేదు సార్, ఏ నాటికి భోజనం ఆ నాటికని ప్రభు ఇస్తున్నాడు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం సార్ అంటే ఆయన బహుగా సంతోషించారు. పైగా మీ నంబర్ ఒకటి రాంగ్ ఉందండి, ఆ నంబరు సెట్ చేయండి అండి. 447 అని ఉంది, ఉత్త 47 ఉంది, 4 కూడా కలపండి అన్నారు. అది మాకెంతో సంతోషమే. అంటే ఇతరులు దాన్ని చూస్తున్నారు. మరికొందరు మీ కార్యక్రమాలు మా సంఘాలలో మీ ప్రసంగాలు ఉపయోగించుకుంటున్నాము అన్నారు. అది ఎంతో ధైర్యము, ఒక ఆదరణ. చాలామంది యూట్యూబ్ ప్రారంభించినప్పుడు యేసు ప్రభును కొందరు మంచివారు అన్నారు, కొందరు చెడ్డవారు. దీని గురించి ఎన్నో అపహాస్యాలు చేశారు. కానీ దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు మాకు ఆనందం ఏంటంటే మీరు మా టీవీలో చెప్తారా అన్నారు. అది ఒక ఆనందం. ఎందుకంటే మానవుని ఆయుస్సు అల్పమైనది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే సమయమందు చెప్పేశాకు
అసమయమందు ఉపయోగించుకోవాలి మీడియాను. కనుక గత బుధవారమున కొంత ధ్యానం చేశాం. కార్యములు అల్పమై ఉన్న కాలములో దానిని తృణీకరించువాడెవడు? దేవుడు చిన్న వాటితోనే గొప్ప కార్యాలు జరిగించాడు. అందులో ఏలియా కాలంలో 3 ఏళ్ళు 6 నెలలు దేశమంతటా క్షామముతో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రస్తావించారు. ఏలియా సారేపాతి విధవరాలి యొద్దకే పంపబడెను కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదు అంటారు. ఆమె చెప్తూ ఉంది, నా ఇంటిలో కొంచెము పిండి కొంచెము నూనె, పర్వాలేదమ్మా, అందులోనే ఒక చిన్న అప్పము నా యొద్దకు తీసుకొని భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. తరువాత ఒక చిన్న మేఘము గొప్ప వర్షం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక రాజైన దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు కదా. 37వ కీర్తన 25వ వచనములో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను, నీతిమంతులు విడవబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుకుట గాని నేను చూసి ఉండలేదు. ఎందుకంటే చిన్నతనములోనే మా అమ్మ నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు నాకు వివరించింది. అందుకే అంటాడు కదా, నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయుచున్నప్పుడు నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. తన అనుభవాన్ని చెప్తున్నాడు. నేను చిన్నవాడనై ఉన్నాను, నా జీవితంలో ఎన్నో వ్యతిరేకలు అనుభవించాను, కానీ ఒక గొప్ప ధైర్యం ఏంటంటే నీతిమంతులు విడవబడుట గాని వారి పిల్లల భిక్షమెత్తుకొనుట గాని నేనెప్పుడు చూసి ఉండను. ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో అనేక జన సమూహము, గొప్ప జన సమూహము ఆయనను వెంబడించారు. వీరిని ఆయా ప్రాంతాలకు పంపండి, వారు ఏమైనా భోంచేసుకుని వస్తారేమో అంటే వారు వెళ్ళనక్కరలేదు అన్నాడు. మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు ఆంద్రేయ ఒక చిన్న వాణిని తీసుకొని వచ్చి చెప్తున్నాడు 6వ అధ్యాయం 9వ వచనములో, ఇక్కడ ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పగా. మత్తయి సువార్తలో ఏముందంటే ఈ గొప్ప సమూహమునకు అనే పదం ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనం, 15వ అధ్యాయము 33వ వచనం.
ఇంత గొప్ప జన సమూహమునకు తృప్తిపరచుటకు ఇంత గొప్ప జన సమూహమునకు ఆంధ్రే అంటున్నాడు, ఈ చిన్నవాణి యొద్ద మన దేవుడు తన ప్రజలను తృప్తిపరచు దేవుడు. ముప్పై 34వ కీర్తనలోనే మనకు ఇంకొక మాట ఉంది కదా, సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. కొండ తేనెతో ఆయన తృప్తిపరచు దేవుడు. 81వ కీర్తన 16వ వచనములో మంచి గోధుమలతో ఆయన తృప్తిపరచు దేవుడు. 81వ కీర్తన 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. అతి శ్రేష్టమైన గోధుమలతో. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందంటే, మీరు సమ్మతించి నా మాటలు ఆలకించిన ఎడల భూమిలోని శ్రేష్టమైన పదార్థములతో మిమ్మను అనుభవించేదను అన్నాడు, మిమ్మల్ని తృప్తిపరిచేదను అన్నాడు ఆయన. శ్రేష్టమైన పదార్థములతో ఆయన తృప్తిపరచు దేవుడు. అందుకే లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు అని బైబిల్ సెలవిస్తుంది. నీ కుటుంబ జీవితములో అవసరతలు అక్కర్లు ఉన్నప్పుడు నీ చేతులు దేవుని తట్టు ఎత్తాలి, ప్రార్థించాలి. బైబిల్ సెలవిస్తుంది కదా, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఏం చేయాలా? ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. ఈ అవసరతలు ఎక్కడా, ఈ సమస్యలు ఎట్లా, నువ్వు ప్రార్థించు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువే అన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో ఇవి దేవుని ఎరగని అన్యులు ఆలోచిస్తారు. ఎవరంట? దేవుని ఎరగని అన్యులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్నారు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. కాబట్టి మొదట చెప్పాలి, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. అక్కడ ఇంకొక మాట ఉంది, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి. చూశారు, ఇవన్నీ మీకు కావాలను. కుటుంబంలో ఒక యవనస్తుని దూర ప్రాంతానికి చదువు నిమిత్తం పంపుతున్నారనుకో, ఆ కుటుంబంలో సభ్యులంతా వాళ్ళకున్న దానిలో ఒక్కొక్కరు ఎందుకు ఛార్జ్ ఇచ్చారుగా, ఉంది కదా, లేదా నేను పెట్టుకోనైనా, ఇదిగోరా పెట్టుకోరా, ఇదిగోమ్మా పెట్టుకోమ్మా. వాళ్ళకున్న సామర్థ్యం కొలది. మానవులే ఇంత ఆలోచన చేస్తే
పరలోకమందున్న దేవుడు మీ అంతకంటే మరింత శ్రేష్టమైనవి ఇచ్చునని యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని. మీరు చెడ్డవారై ఉండి 7:9 మీలో ఏ మనుషునికైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పాము ఇచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతకంటే ఒక మాట కలుపుతాం, మీ అంతకంటే మీ అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చింది కదా. సొలొమోను ఏమడిగాడు? దేవుడు ఏమిచ్చాడు దొరసామి? ఇదిగో నేను ఇప్పుడు వచ్చినా చూడు. ఏంటంటే మైక్ శబ్దం వినపడి వచ్చినా, లేకుంటే అది కూడా వచ్చేవాడిని కాదు, అది నీ స్వరం విని వచ్చినా అంటున్నా. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానమే అడిగాడా? ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చాడు? సొలొమోనా, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను, దేవుని మనస్సు అది. ఇమ్మని అడగక వీటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అంత గొప్ప దేవుడు అండి. అందుకే 31వ కీర్తన 19వ వచనంలో నీ యందు భయభక్తులు గలవారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్ సెలవిస్తావు. నీ యందు భయభక్తులు గలవారికి నీవు దాచి, ఆయన తన ప్రజలకు ఆశ్చర్యకరంగా ఇచ్చు దేవుడు కనుక ఇక్కడ ఈ చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మానవ విశ్వాసమేమో ఈ గొప్ప జన సమూహమునకు ఇవి ఏమాత్రము అవే తీసుకురండి అంటే, మీకున్న దానిని ఆయన చేతిలో ఉంచితే ఆయన ప్రతి అవసరము తీరుస్తాడు. కానీ రావే మనకు లోకములో ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం, కానీ దేవునికి ఇవ్వడానికి ఇంకా ఇప్పటికీ దేవునికి ఇవ్వకోకుండా ఉన్నారు. చూసారు, నీకున్న దానిలో ఏలి అన్నాడు, పర్వాలేదు అందులోనే ఒక చిన్న అప్పము అన్నాడు. దేవునికి ఇవ్వడం నేర్చుకో, ఆశ్చర్యకరంగా నిన్ను పోషిస్తాడు. ఎలీషా కాలములో ఒకడు బాపత్ సంవత్సర పంట తీసుకొని వచ్చాడు. అప్పటికే ఆడ 100 మంది ఉన్నారు. పనివాడు అంటున్నాడు, ఇవి ఏమాత్రం అండి అన్నాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వడ్డించు అన్నాడు. వారు తినగా మిగిలిందంట. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 42, 44 వచనాలు. వచనం,
ఒకడు బయల్స నుండి మొదటి పంట బాబత్తు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతని జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించుమని. పనివాడు 100 మంది వడ్డించుటకు ఇవి ఎంతవని అడగగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయుటకు వడ్డించుమని మరలా ఆజ్ఞయించి పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. ఆయన ఆశ్చర్యకరంగా పోషించు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అవిశ్వాసి ఎప్పుడు లోకం వైపు చూస్తూనే ఉంటాడు, ప్రభు వైపు చూడడు, ప్రభు కార్యాలను కూడా తలంచుకున్నాడు. బైబిల్లో ఏం చదువుతాం? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల శిలను పాలను దోరిది, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చూసారా. ఒకప్పుడు ఆత్మీయతంగా ఎంతో చురుకుదనంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే శరీరానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావో అంతరంగ పురుషుడు ఏమవుతాడంటే దినదినము కృషించిపో. ఇక నీళ్ళలో అణువు లోకం ఆవరించి ఉంటుంది. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితము. ఆయన ఆశ్చర్యకరంగా తన ప్రజలను పోషించు దేవుడు. ఇక 5వ మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్నమందా భయపడకుడి. ఏమంటున్నాడు ఆయన? చిన్నమందా భయపడకుడి, రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉంది. మీకు కలిగిన వాటి నమ్మి ధర్మము చేయుడి. పాత గిల్లని సంచులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు సిమ్మెట కొట్టు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం కూడా ఉంటుంది. ధనవంతునికి తన ధనమే బలమైన కోటగా ఉంటుంది. చూసారా? చిన్నమందా భయపడకుడి, రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై. బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయి. అందులో ప్రతి దినము సంవత్సరానికి ఎన్ని దినాలు ఉన్నాయో అన్నిసార్లు రాయబడింది. ఏ మాట? భయపడకుడి అనే మాట. విశ్వాస జీవితములో ప్రతి దినము తన ప్రజల యొద్దకు వచ్చి ఆయన ఏమంటాడంటే భయపడవద్దు. సరే, పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులను బట్టి భయపడవద్దు. ఆయన ఆశ్చర్యకరంగా తన ప్రజలను కాపాడుతూ
ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనములో ఇరవై 24 ప్రయాణములో సాకును ఆ ఫిలిస్తీయులు అసూయబడి మా మధ్య నుండి నువ్వు బయటికి వెళ్ళిపోను. బయలుదేరుతూ ఉంటే దేవుని వాగ్దానం ఏమంటే, భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ వచనములో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. ఆ మనుష్యుని యెహోవా ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అక్రమంగా, ఇది నెలలో అక్రమంగా ఎలాగైనా నయానో భయానో ముంచో మునిగో బెదిరించో, చూసారా, జీవించాలని చూస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు భయపడకుము. అది 28వ అధ్యాయము 15వ వచనములో యాకోబుతో అంటున్నాడు, ప్రయాణములో భయపడవద్దు. 28వ అధ్యాయము ఆదికాండం 18వ వచనములో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమున నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పాను. ప్రయాణ విషయములో అందుకే పనికి వెళ్ళేవారు, డ్యూటీకి వెళ్ళేవారు, పొలాలలో పని చేయడానికి వెళ్ళేవారు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. తాతయ్య భార్య ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. యేసు ప్రభువా, నా భర్తను దీవించు, నన్ను ఆశీర్వదించు, బహుమానం ఇచ్చిన కుమార్తెను దీవించు, వారి జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించు. ఎప్పుడైతే మన చేతులు ప్రభు తట్టు ఎత్తుతామో పిల్లలను దేవుడు బహుగా దీవిస్తాడు. కానీ క్రైస్తవ లోకము ప్రార్థించేది మానేసింది. ఎదుటోళ్ళ పిల్లల మీద ఫోకస్ పెడతా ఉంది, తన పిల్లల మీద మనసు పెట్టడం లేదు చాలామంది. నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి గొప్ప గొప్ప సాధనాలు, గొప్ప గొప్ప రాజభవనాలు అక్కర్లేదు. నీకున్న ఒక ఇంటిలో ఆ మూలలో ఉండి వారి కొద్ది చేతులెత్తి ప్రార్థన చేయి. భోజనం చేయక మునుపు వాక్యమైన ఆహారముతో భోజనం చెప్పి ఒక అధ్యాయం బైబిల్ చదివి, ఏమండి మన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, నువ్వు కూడా రండి అని భర్తను కూడా పట్టుకొని రావాలి. బుధవారం కానీ శనివారం కానీ అనుకూలాన్ని బట్టి ఎప్పుడైతే దేవుని మందిరమునకు వస్తారో దేవుడు ఆశ్చర్యకరంగా ఆ కుటుంబాలను వృద్ధి చేస్తారు. ఎందుకంటే దేవుని మందిరము, దేవుని సంఘములో ఆశీర్వాదం దొరుకుతుంది. 118వ కీర్తన 26వ వచనం,
పాత నిబంధనలు భక్తులు ఏమన్నారంటే, యెహోవా మందిరములో నుండి మేము మిమ్ము దీవించుచున్నాము అంటున్నారు. చూడండి 26వ వచనం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందును, యెహోవా మందిరములో నుండి మిమ్మును. చూసారా, దేవుని సంఘానికి, దేవుని మందిరానికి వస్తే దీవెన కలుగుతుంది. ఆశ్చర్యకరంగా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవా, నా కుమారుడు వంశీ రక్షించబడిన బిడ్డ, సహోదరుడు ఎన్నో మార్లు ఇంటికొచ్చి ఆహ్వానించాడు. అయ్యా కనికరం చూపండి, దేవుని సన్నిధికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి. యవ్వనం బహు విలువైనది. సాతానుడు యవనస్తులను పాడు చేయడానికి పలు విధములైన ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుని మందిరంలో ఎప్పుడైతే ఉంటారో సాతానుడు దేవుని పిల్లలను తాకడానికి కూడా భయపడతాడు. దేవుని సంఘానికి రావాలి. యోబు ఇంటిని కదిలించుమని సాతానుకి ఎన్నో అధికారాలు ఇచ్చాడు దేవుడు. కానీ సాతానుడు ఏమన్నాడు? ఆ ఇంటి చుట్టూ నువ్వు కంచె, నేను వెళ్ళలేను అన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నాడు. ఇంకయ్యా సహాయం దయచేయి, నా కుమారుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు. కరువు కాలములో కూడా ఏలియా విధవరాలతో అన్నాడు కదా, పర్వాలేదమ్మా భయపడకుము, అందులోనే ఒక చిన్న అప్పము నా యొద్దకు తీసుకో, భయపడకుము. కరువు కాలంలో ఒక దైవజనుని చేర్చుకుంది గనుకనే భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. ఆపద సమయములో కూడా ఇశ్రాయేలు దేశాన్ని ఎలాగైనా స్వాధీనపరుచుకోవాలని శత్రురాజు అనేకమైన ప్రయత్నములు చేస్తాడు. అవన్నీ దైవజనుడు ఎలీషా చెప్తూ ఉంటాడు, ప్రాణసాట శత్రువు ఉన్నాడని. ఇక రాజుగారే కిన్నుడై, ఏందిరా మనం ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా యెరూషలేమును జయించలేకపోతున్నాము, మనలోనే ఒకడు ఎవడన్నా వాళ్ళ కూతం ఇస్తున్నాడేమో అంటే, అయ్యా మనలో కాదయ్యా, ఆ దేశములో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేస్తే దేశాన్ని ఎలాగైనా స్వాధీనపరుచుకోగలము అని. అలాగా ఎక్కడుంటాడో ఆయన ఫలానా ఊరికి రాత్రి సువార్తకు వెళ్ళాడండి. ఆయన శిష్యుడు, గురువు కంటే శిష్యుడు ఏం చేయాలా చెప్పాలి, ఏం చేయాలా? శిష్యత్వం ఉంటే కదా. గురువు దగ్గర శిష్యత్వం ఉంటే ఎన్నో నేర్చుకుంటారు. శిష్యత్వం అనే పదమే లేదు మనకు. గురువు కంటే శిష్యుడు ముందు లెగాలి, ముందు సిద్ధపడాలి. సిద్ధపడినాక గురువు గారు టైం అవుతుంది లెగండి అని లేపాలి. వీడు బయటకు వచ్చాకలే శత్రువులు ఖడ్గముతో పట్టణమంతా చుట్టుకొని ఉన్నారు. అయ్యగారు గొప్ప ప్రమాదంలో ఉన్నామండి, శత్రువులు మన చుట్టూ ఉన్నారంటే, రే భయపడవద్దు, వారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. యెహోవా వీడు చూచున్నట్లు వీని కళ్ళను తెరువుము అని ప్రార్థన చేశాడండి.
2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనములో శత్రువుల మధ్య కూడా తన పిల్లలను దేవుడు ఆశ్చర్యకరంగా రక్షించు దేవుడు. ఎలీషా చుట్టూను అగ్నిరథాల వలె దేవదూతలు ఆవరించి ఉన్నారు. 6వ అధ్యాయం 16వ వచనం. కారణమేమి? మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారు రక్షించును. ప్రమాదకరమైన పరిస్థితులలో కూడా దేవుడు ఆశ్చర్యకరంగా తన భక్తులను కాపాడు దేవుడు. పేతురు పత్రికలో ఉంది, భక్తులను శోధనలో నుండి కాపాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరంగా కాపాడే దేవుడు. మరొక మాట ఏంటంటే, నీ బలహీనతలలో కూడా ఆయన బలపరిచే దేవుడు. యెషయా గ్రంథం 41:9-10లో మనం చూస్తాం. తరువాత మన ఆధ్యాత్మిక జీవితములో శోధనలో కూడా ఆయన కాపాడు దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలలో, నువ్వు నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడినప్పుడు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను అంట. 2వ వచనం, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు జలములలో పడి దాటునప్పుడు నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. ఇవన్నీ భక్తుల జీవితాలలో జరిగినాయా, జరగలేదా? నీళ్ళల్లో ఎవరు పడ్డారు చెప్పు, కళామేడ. నీళ్ళల్లో ఎవరు పడ్డారు? ఎవరు పడ్డారు నీళ్ళల్లో? సండే స్కూల్ పిల్లలు చెప్పండి, ఎవరు పడ్డారు నీళ్ళల్లో? పేతురు అంకులు కదా. గాలిని చూసి మునిగిపోయేటప్పుడు ప్రభువా అంటేనే వెంటనే చేయి చాపి పైకి లేపారు. అగ్నిలో ఎవరు పడ్డారు? నువ్వు చెప్పాల, తాతయ్య కూతురు. ఎవరు పడ్డారు? షద్రక్, మేషక్, అబేద్నెగో. చూసారా? జ్వాలలు. అగ్ని వాసన కూడా తగలేదంట వాళ్ళకు. ఏం వాసన? పొగ వాసన కూడా తగలేదంట. ఎంత భద్రతని. కనుక నువ్వు శోధనలు కూడా భయపడవద్దు. జీవితకాలంలో కూడా నువ్వు భయపడవద్దు. కనుక చిన్న మంద భయపడకుడి. 6వ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనములో, నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువాడు దానిని పోగొట్టుకొనడు. ఎంత శ్రేష్టమైన మాట. నా నామమున. చూడండి 10వ అధ్యాయము 41వ వచనము నుండి, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నాడు, ప్రవక్త పనులను నీతిమంతుడు నీతిమంతుడు చేర్చుకున్నవాడి నీతిమంతుల పనులను. మరి శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకరికి చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన పొలం పోగొట్టు
ఏమన్నాడు? ఒక చిన్నవానికి గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన ఎడల పోగొట్టుకున్నాడంట. మీ ఇంటికి ఎవరైనా దైవజనులు వచ్చినప్పుడు కాసిన మంచినీళ్ళు, కాసిన టీ, ఒక పిడికడ అన్నం పెడుతున్నారా? అబ్బే 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 అబ్బే, ఆ పాడలవాట్లు మాకు లేవండి. అబ్రహాము దేవుని స్నేహితుడైన ఆ కాలంలో యాత్రికులు నడుచుకుంటూ పోతారు కనుక ఆ మమ్రే చెట్టు కాడ ఎండవేళ ఎవరైనా యాత్రికులు పోతారా, ఒక ముద్ద అన్నం పెట్టాలా అని ఆలోచన చేసేవాడు. అందుకని పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు వచ్చారంట ఎండవేళ. అదే మన ఇళ్ళకి వచ్చారంటే ఏం పని పాట లేదా? అసలు ఏ సమయంలో రావాలా? ఏమనుకోకన్నా మధ్యాహ్నం కదా అన్నం టైం కనుక వచ్చారు, మీరు తిన్నారా తినలేదా? అయినా తిని వచ్చింటారులే నేను అనుకుంటున్నా అని వాళ్ళకల్లా వాడు ఏం చెప్తాడు? ఇంకా ఆ తిని వచ్చింటారులే అని అంటే ఇంక వాడేం చెప్పలేడు. ఇంకా నీ దాసుని దాటిపోనీయద్దు, కొంత సేద తీర్చుకుని ఆతిథ్యము చేయ మరొకడి ఎరుగకే కొందరు దేవదూతలకు గొప్ప వాగ్దానం పొందాడు, గొప్ప ఆశీర్వాదం పొందాడు. అమ్మాయి మరలా వస్తాం మీ ఇంటికి. అప్పుడు 2 తలకాయలే కాదు 3 తలకాయలు ఉంటాయి అంట. మరలా మీ దగ్గరకు వస్తానన్నాడు. చూసారా? ప్రవక్తల యొక్క ఫలమును, ప్రవక్తల యొక్క పరివర్తనను, శ్రేష్టమైన పదార్థాలతో సంతోషపెట్టాలంట. ఎవరిని? పౌలు గారు అన్నారు, జీవము గల వాక్యం ప్రకటించిన మేము మీతో శారీరకమైన వాటిని అనుభవించుటకు మాకు హక్కు లేదా అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించు వారికి శ్రేష్టమైన చూసారు పదార్థములు ఇవ్వాలంట. ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? 6వ అధ్యాయము 6వ వచనము, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో ఏమంట భాగము. ఇది దైవజనుని భాగము. సరే, నాకు తెలిసిన ఒక కుటుంబము ఆయన సమాజములో ఇంజనీరింగ్ కలెక్టర్ స్థాయి అంతా ప్రేమించి ఒక దైవజనునికి ఆయన మటన్ తీసుకున్నాడు, ఈయన మటన్ కూడా కొనుక్కున్నాడు, పక్కనే ఉన్నాడు కదా అని. తీసుకుపోయి ఇస్తే ఈడంటున్నాడు, ఏది పచ్చి తెచ్చినావు, వండుకొని తేవాలా అంటున్నాడు. ఇవి సేవకు దెబ్బతినేటివే కదా. ఆయన మనస్సులో మా పక్క ఇంటి ఆయన దైవజనుడు కదా అని నేను మా ఇంటికి తీసుకెళ్తున్నా, ఆయనకు కూడా 1 కేజీ తీసుకుపోతామంటే ఈడ అంటున్నాడు వండుకొని తీసుకుని రావాలంట. అట్లా కాదమ్మా పిలిచాల్సిండేది. ఏ సేవకుడు అంటే ఆసిమాసి అంటున్నావా? అమ్మను అయ్యను పిలిచి మంచి
వడ్డించి భోజనం చేసి మంచి కానుక కూడా ఇవ్వాలంటాడు. తిండిపోతుంది. సరే, తిండిపోతుల రాజ్యం ఎంత చక్కగా సిగ్గు శరము లేకుండానే క్యారీ కట్టుకొని పోతాడు. నేను ఎప్పుడన్నా మన వాళ్ళు ఫంక్షన్ పోయినప్పుడు ఏమన్నా కుమారి ఇంత క్యారీ వద్దండి అంటది. మన వాళ్ళే కదా, మనం అక్కడ పోయి భోంచేయాలా అని అంటాడు. మతస్థుడేమో క్యారీలు మోసుకొని పోతాడు. చూసారా, మంచి పదార్థములలో భాగం ఇయ్యాల, నా నామమున గిన్నెడు సన్నీళ్ళు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 35వ వచనములో ఆయన అంటున్నాడు, నా నామమున వీరిని చేర్చుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని దేవుడు సిద్ధపరిచిన వాటిని, మీ కొరకు సిద్ధపరిచిన వాటిని, రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి కొంటిని, 35వ వచనం, నాకు దాహమిచ్చిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పగా, నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరవై ఉండుట చూసి బట్టలిచ్చితిని, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల ఉండుటైనను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడగగా, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసిన ఎడల నాకు చేసిరని నిశ్చయముగా మీతో. స్వార్థం వచ్చేసింది లోకములో. సరే, చిన్నప్పుడు మా ఇండ్ల మధ్య రోళ్ల శబ్దం వింటానే గిన్నెలతో ఆటికే పోయేటోళ్ళం, కారం నూరేసరికి. మే ఎంతేమి చాలుదురా, సరేలేమే ఏమే. ఇప్పుడు అలా కాదు, దోమ కాదు కూడా, ఈగ కూడా వాళ్ళకూడదని. సరే, నీకున్న దానిలో ఎప్పుడు చెప్తూ ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పడి బియ్యం ఉండంగానే దేవుని పనికి ఉపయోగించో, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆఖరి మాట, చిన్నవారిని నా యొద్దకు తీసుకుని రండి. మత్తయి సువార్త 19:13లో ఆయన చిన్నవారిని ఎత్తుకొని కౌలించుకొని చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చిన్నవారిని ప్రభు యొద్దకు తీసుకుని ప్రార్థన చేసుకుని. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయే కానీ సరైన వర్షము లేదు. అయినా రైతాంగం విశ్వాసముతో విత్తనాలు వేశాడు. దేవా, కనికరం చూపండి, సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీకు కృపను యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు తీరించండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాజయ్య,
బిషప్ డ్యూటీలలో ఉంటే దీవించండి, క్షేమంగా నడిపించండి. ఇంటి పనులను ఆశీర్వదించండి, ప్రతి పనిలో మీరు మహిమ పొందమని అడుగుతారు. డిఎస్సి ఫలితాల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. సంఘములో పిల్లలు యవన ప్రాయములో ఉన్నతమైన చదువులు కలిగి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. యంత్ర శబ్దం ద్వారా మా యాడికి మండల ప్రజలను కూడా దీవించమని అడుగుతాం. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను, నాయకులను మీరు దీవించమని అడుగుతాం. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశములో సువార్త కొరకు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. నిరీక్షణ టీవీ యాజమాన్యాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. అనేకులు స్లాట్లు తీసుకొని మరియు మరింత వ్యాపించుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. మా దేశ ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రపంచ దేశాలను దీవించండి. మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. పల్లెకోన స్కూల్లో యేసు ప్రభువా మరి ఆంటీ కుమార్తె మీ వద్దకు చేర్చబడింది. ఆంటీకి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. అన్నమ్మ ఆంటీకి యేసు ప్రభువా ఎన్నం జోసెఫ్ గారి కుమార్తె మీ వద్దకు చేర్చబడింది. కుటుంబానికి, భర్త, కుమారునికి ఆదరణ దయచేయండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. కుమార్తెలు, భర్తలు, సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. ఈ రాత్రి ఆదరణ దయచేయండి. ఉదయాన్ని స్తుతించి ధన్యత దయచేయండి. ముఖ్యంగా వర్షము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని, ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.